ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాఫ్ట్‌వేర్‌లకి భయం లేదన్నటువంటిది ఇప్పుడు తాజాగా చెప్తోంది. నాస్కామ్ ఇండీడ్ దీని మీద చేసినటువంటి సర్వేలో తేలిందేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇండివిడ్యువల్‌గా వాడితే బోలెడన్ని తప్పులు దొరుకుతున్నాయట. దాన్ని ఎవరన్నా మనిషితో మమేకం చేస్తే అప్పుడు ఉపయోగపడుతుందట. అయితే ఆ కారణంగా పని మాత్రం ఎక్కువ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని నడిపించేదండి ఇప్పటిదాకా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తాము సొంతగా చేసేటటువంటి పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుకునేవాళ్ళు. ఇక పైన సహచరిగా అంటే తమతో సమానంగా వాడుకోవచ్చు. దీని వలన ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మస్ట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించాలి. అలా సంపాదించిన వాళ్ళకే భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలుంటాయి. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి 40% మంది పని అది చేసేస్తుంది. కాబట్టి 40% సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలైతే తగ్గుతాయి. టోటల్‌గా ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పెరుగుతుంటే ఈ 40% ఆ లెక్కలో కనబడకుండా ఉంటది. ఈ ప్రపంచ యుద్ధాల్లాంటి వాతావరణాలు జరిగి సాఫ్ట్‌వేర్‌లకు గనక దెబ్బ పడితే ఈ ప్రమాదం పెద్దదవుతది.